నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. మొత్తానికి ఈ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ పైన ఒక రగడ మొదలైందని చెప్పొచ్చు. దానికి కారణం కూడా గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి ఫీ రియంబర్స్మెంటే కాకుండా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందనేటువంటి బాధలో ఉన్నారు. సో మరి రేవంత్ రెడ్డి గారు ఒకనాడు ఈ విద్యార్థులు నిరుద్యోగులని కేసీఆర్ మోసం చేసిండు కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే ప్రజాపాలన వస్తే మిమ్మల్ని డెఫినెట్గా ఉద్యోగాలు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కనీసం ఈ విషయం పైన మాట్లాడకపోగా మరి విద్యార్థులని ఆగం చేస్తున్నాడు అని చెప్పేసి రాష్ట్రమంతటా కూడా ఇట్లాంటి సందర్భమే కనిపిస్తూ ఉంది. సో ఇదే విషయం పైన మాట్లాడడానికి మనము కామారెడ్డి పట్టణానికి వచ్చినాం. ఇక్కడ కొంతమంది విద్యార్థినులు ఉన్నారు మనతో పాటు. అడుగుదాం మరి కాలేజీ యాజమాన్యాలు ఎట్లా ఒత్తిడి చేస్తున్నాయి, వీళ్ళ భవిష్యత్తు ఏంది, మరి నెక్స్ట్ ఇంకొక కోర్స్కి వెళ్ళాలంటే లేదా వేరే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుందామంటే మరి ఆ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మరి వీళ్ళ బతుకెట్లా, అదంతా కూడా వీళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు మనతో పాటు. అమ్మ మీ పేరు చెప్పండి, ఎవరు మాట్లాడుతారు చెప్పండి అమ్మ, నీ పేరేంటి? అమ్మ ఏం చదువుకున్నావు నువ్వు, అంటే ఏం కంప్లీట్ అయింది నీ కోర్స్? అంటే బీఎస్సీలో డేటా సైన్స్ కంప్లీట్. ఏమైంది అసలు, అంటే నీ సర్టిఫికేట్ ఇచ్చిండ్రా ఇవ్వలేదా కాలేజ్, మరి ఏమైంది? లేదు, ఇంక ఇవ్వలేదు. మేము కాలేజ్ మేనేజ్మెంట్ని అడిగితే స్కాలర్షిప్ పడే వరకు ఇయ్యము అని చెప్తున్నాం. అంటే ఎట్లా మరి, అంటే ఇప్పుడు మీరు ఇటు కాలేజ్ ఏమో ఇవ్వనంటుంది, మరి మీ భవిష్యత్తు ఎట్లా, నెక్స్ట్ కోర్స్కి ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు, మరి ఏంటి అంటే మీరే అప్పు చేసి ఏమైనా కట్టే ప్రయత్నం ఉందా ఎట్లా? అంతే, ఇప్పుడు మా ఇంట్లో ఫీజు కట్టాలంటే కష్టమే కాబట్టి గవర్నమెంట్ నుండి స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని ఎందుకు రాలేదు అనుకుంటున్నారు, అంటే ఇబ్బంది ఏమన్నా తెలుసా మీకేమన్నా, అంటే ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేయలేదు అనుకుంటున్నారు? కాకపోతే మీకు సర్టిఫికెట్లు అయితే ఇవ్వట్లేదు, మీరు అడిగితే ఏమంటున్నారు, మాకు డబ్బులు రాలేదంటున్నారా? ఆర్టీఎఫ్ పడాలి, పడితే మేము ఇస్తాము అంటున్నారు. అది మాకేం సంబంధం సార్, అది మీరు ప్రభుత్వం చూసుకోవాలి కదా, మా సర్టిఫికెట్ మాకు ఇవ్వాలని అడగాలి కదా, మీరు అడిగినరా? ఏమంటారు వాళ్ళు? కాలేజ్ రన్ అవ్వాలంటే మాకు ఆర్టీఎఫ్ పడాలి కదా, మేము కూడా కాలేజ్ రెంట్స్ కట్టుకోవాలి కాబట్టి టీచర్స్కి శాలరీస్ ఇవ్వాలి, అవన్నీ చేయాలంటే మాకు ఆర్టీఎఫ్ రావాలి. వాళ్ళు గారు చెప్పండి అసలు ఏమైంది అసలు ఫీ రియంబర్స్మెంట్కు? అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థులు చాలా కీలకం. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మూడే అంశాలు: నిధులు, నీళ్లు, నియామకాలు. టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు అనుసరించినటువంటి పాలన వల్ల విద్యార్థులకు ఫీజు బకాయిలు రాక మరి విద్యార్థులు నష్టపోతే ఎన్నో ఉద్యమాలు చేసి పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి మనం ఉద్యమాలు చేస్తాం. ఆ ఉద్యమాల ఫలితంగా నిరుద్యోగుల వ్యతిరేకత ఫలితంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆ రోజు గతంలో ఇదే టీఎన్ఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి గారు వరంగల్లో నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మేము అడుగుతున్నాం, అదే ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది కదా, మరి ఎందుకు ఫీజు బకాయిలు, పేద విద్యార్థుల ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదు? మరి మీరు ఆ రోజు మాట్లాడింది తప్ప, ఈ రోజు మాట్లాడుతుంది తప్ప. మరి ఆ రోజేమో విడుదల చేయాలంటారు ప్రతిపక్షంలో ఉండి, మరి మీరే ఇప్పుడు ముఖ్యమంత్రి కదా, మరి మీకు ఎవరు అడ్డుపడుతున్నారు? ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులు ఒక్కసారి హైదరాబాద్ లో ఉన్నటువంటి జంట నగరాల్లో ఇలా ఫార్మసీ విద్యార్థులు బీఫామ్ కానీ, ఎంఫామ్ కానీ, డిఫామ్ కానీ, ఇలా పీజీ గ్రాడ్యుయేట్స్ కానీ, ఈరోజు డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎంబీఏ కానీ, ఇంజనీరింగ్ కానీ, ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థులు ఇలా కోర్సులు అయిపోయినాయి కానీ సర్టిఫికేట్ల దగ్గరకు పోతే కాలేజీ వాళ్ళు ఏమంటారంటే ఫీజులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయట్లేరు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటున్నా అంటే విద్యాశాఖ మంత్రి ఆయన. నా పేరు సుప్రియ. చెప్పండి. నాది న్యూట్రిషన్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయింది, మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు మాకు సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు వేరే కోర్స్ పీజీ ఎంట్రన్స్ రాయాలి అనుకుంటున్నాము. సో దానికి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కావాలి. బట్ సర్టిఫికేట్స్ కోసం కాలేజ్లో అడిగితే సర్టిఫికేట్స్ కోసం మీకు మనీ పే చేయాలి అన్నారు. సో అది మేము ఎలా పే చేస్తాం? గవర్నమెంట్ నుండి రావాలి కదా అంటే, సో దాని నుండి ఇబ్బంది ఉన్నది. అటు అది రాకపోతే ఇది రాకపోతే మేము మేనేజ్మెంట్ ఎలా చేయాలి? సో ఇంత పెద్ద కాలేజ్ నడపాలంటే మాకు ఎంతో కొంత అమౌంట్ ఉండాలి కదా, సో మీరే పే చేయాలని మాకు అంటున్నారు. మేము అంత అమౌంట్ ఎలా పే చేయగలుగుతాం? మా దగ్గర కూడా ఉండాలి కదా, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో మనీ తొందరగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి చెప్తున్నారు, మాది ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు, సో రాలేదు. సెకండ్ ఇయర్ లో చూసాం, రాలేదు. ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది, బట్ ఇప్పటి వరకు రాలేదు. అంటే ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు పెండింగ్ ఉందా కాలేజ్ లో కట్టాల్సింది? సో వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ పేమెంట్ అంతా చేయాలి మీరు. సో ఫస్ట్ ఇయర్ నుండి మేము మా చేతి నుండే కట్టినాం.
కట్టినరా? అంటే ఎంతో కొంత కాలేజ్ రన్ అవ్వాలి అంటే సో యూనివర్సిటీ నుండి ఆర్డర్స్ వచ్చాయి, మేమే హ్యాండ్ నుండి పే చేయాలి అని. సో అదైతే పే చేసాం, బట్ ఇంకా వచ్చే అమౌంట్ ఉంది. సో మాకు సర్టిఫికెట్స్ కావాలి అంటే డెఫినెట్ గా మీరు పేమెంట్ చేయాలి. ఎంత ఉంది పెండింగ్? ఒకవేళ నీకు సర్టిఫికెట్ రావాలంటే నీకు ఎంత కట్టాల్సి ఉంటుంది నీది, నీ వంతుగా కాలేజ్కి యావరేజ్ గా ఫీ? 60,000. ఓకే, అది ప్రభుత్వం నుంచి వస్తే మీకు క్లియర్ అవుతుంది అనేది మీకు ఉంది. ఓకే, చూసారా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను ఏమడుతున్నారంటే మా భవిష్యత్తు, మరి మా సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మేము నెక్స్ట్ కోర్స్ కానీ నెక్స్ట్ జాబ్కి కానీ ఎట్లా వెళ్ళాలని అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. పేద విద్యార్థులు వాళ్ళని చూస్తే చెప్పొచ్చు, మరి వీళ్ళ కోసమే ప్రభుత్వం వచ్చిందని చెప్పి వాళ్ళకే ఫీ పే చేయకపోతే వీళ్ళు ఎట్లయిపోయారంటే రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఇటు కాలేజీ యాజమాన్యం అటు ప్రభుత్వం మధ్యలో నలిగిపోతున్నారు. మాకు అటు సమాధానం చెప్పుకోలేరు, ఇటు సర్టిఫికేట్ తెచ్చుకోలేరు అన్నట్టు అయిపోయింది. అంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి ఇవి కరెక్ట్గా? 2021, 22, 22, 23. ఆ తర్వాత ఆయన ఏమంటారంటే, రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, గత ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ ఫీజు బకాయిలతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ పాపం ఎవరిది మరి? గత బీఆర్ఎస్ సర్కార్దే అనొచ్చు కదా మరి. ఖచ్చితంగా పెండింగ్ పెట్టారు. డిఆర్ఎస్ ప్రభుత్వము ఫెయిల్యూర్ అని ఆ రోజు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేసి ఉద్యమాలు చేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నుంచి తొలగిస్తేనే విద్యార్థులు నిరుద్యోగుల బాధలు తొలిగిపోతాయని పోరాటం చేసినాం. మరి వాళ్ళ సమస్య, మరి నిన్ను తీసుకొచ్చినాం కదా, మరి వాళ్ళ సమస్యలతో నాకు సంబంధం లేవంటే వాళ్ళు సక్రమంగా పాలన చేస్తున్నారని నేను తీసుకొచ్చినాం. మరి నాకు సంబంధం లేదంటే మరి నువ్వు కూడా ఫెయిల్యూర్ అయినావా? అదే మేము ప్రశ్నిస్తున్నాం. గత సంవత్సరాలకు సంబంధించిన కాంట్రాక్ట్ల పెండింగ్ బిల్లు వెంటనే చెల్లిస్తావు నువ్వు రాగానే. 2024 అధికారంలోకి రాగానే ఫస్ట్ 10,000 కోట్లు విడుదల చేసిండని అంటారు. అంటే వీటికంటే కమిషన్లు ఇస్తారు కానీ వీటిలో కమిషన్లు ఇవ్వాలి. కమిషన్ల కంటే కాలేజీలు ఇస్తలేవేమో, కమిషన్లు ఇవ్వకపోవచ్చు, కానీ తెలంగాణ కాంట్రాక్ట్లకు కమిషన్లు వస్తాయి కదా, కావచ్చు. మరి మీరు అన్నట్టుగా అంటే మా కమిషన్ల గురించి నేను అనడం ఏంది, బట్టి చాంబర్ ముందరనే కాంట్రాక్టర్లు అంతా పోయి నిరసన తెలిపారు 2-3 సార్లు. సార్ 10%, 20% అని చెప్పి. ఈ రోజేమో మీరు అన్నట్టుగా 10% ఇచ్చిన వాళ్ళకేమో 24 అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు అన్ని బిల్లులు వస్తాయి గత టిఆర్ఎస్ పాలనకు సంబంధించి. మరి 2026 సంవత్సరంలో ఉన్నాము. మరి గత సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఎందుకు ఇయ్యారు? నాకు ఎందుకు సంబంధం లేదని మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారు. మరి నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఏదైతే ఇప్పుడు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు మాకు. ఇదే వరంగల్ సభలో ఆయన గర్జించిండు, కేసీఆర్ నిలదీద్దాం, కేసీఆర్ మెడలు బట్టి ప్రశ్నిద్దాము, ఆయన ఎలా ఇయ్యడో చూద్దామని. మరి ఇప్పుడు ఎవరి మెడలను పట్టుకోవాలి, మరి ఎవరిని ప్రశ్నించాలి, మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఏదైతే అన్నారో 2034 దాకా తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు కదా, మరి ఎట్లా ఇస్తారు మీకు ఓట్లు? మరి మీరు ఏదో 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చో, ఏదో చిన్న చిన్న పథకాలు ఇచ్చో ఇలా పబ్బం గడుపుతారు తప్ప, మరి ఆ ఇందిరమ్మ ఇల్లు ప్రయోజకులు అయ్యేటువంటిది ఆ పిల్లలే, ఆ పేద రైతులు మధ్యతరగతి వర్గాల పిల్లలే కదా. మరి వాళ్ళకి చదువులు వద్దా? అమ్మ నీ పేరేంట్రా? నా పేరు శ్రీజ సార్. ఓకే, ఏం చేస్తారు మీ పేరెంట్స్, ఏం చేస్తారు, నువ్వేం చదువుతున్నావు? మా మమ్మీ బీడీ కార్మికురాలు, మా డాడీ డైలీ ఉపాధి పనికి వెళ్తారు. మా ఇంట్లో పరిస్థితులు చాలా అనుకూలంగా లేవు. అయినా ప్రైవేట్ కళాశాలలో మా పేరెంట్స్ నన్ను చదివిస్తున్నారు. ఎట్లాగో ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది కదా అని ఆశతోని అట్లా వస్తుందని చదివిస్తున్నారు సార్. ఎగ్జామ్స్ టైంలో ఫీ పే చేయాలి అంటే మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నా కానీ చదువుకొని అమ్మాయి సర్టిఫికేట్స్తో నెక్స్ట్ ఇంకా పై చదువులు లేదా ఇంకా జాబ్స్కి వెళ్తానని మా డాడీ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు డిగ్రీ నాది 26 బ్యాచ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ కావాలి అంటే కాలేజ్లో మాకు ఇవ్వట్లేదు, ఫీ పే చేయలేదు కాబట్టి వాళ్ళు పెండింగ్ పెట్టినారు. మాకు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని. ఒకవేళ అంటే ఇప్పుడు ఇంట్లో ఏమంటున్నారు, ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు, కాలేజీ ఇవ్వట్లేదు సర్టిఫికేట్, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఇట్లా ఇబ్బంది ఉంది అంటే వాళ్ళు ఏమంటున్నారు? మామూలుగా ఎట్లా చేద్దాం అంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ ఇస్తే బాగుండు అంటున్నారా? గవర్నమెంట్ ఇవ్వాలని మా పేరెంట్స్ కూడా అందరు అనుకుంటున్నారు. మేము ఒక్కరమే కాదు సార్, చాలా కళాశాలలు ఉన్నాయి, చాలా అందరు ఇబ్బంది పడతారు కదా. కరెక్ట్, రాష్ట్ర వ్యాప్త సమస్య ఇది, ఒక కామారెడ్డిది కాదు, ఒక మీది కాదు కదా. ఓకే, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో వేయనటువంటి ఉద్యోగాలు మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 53,000 ఖాళీలు నింపినాం. మేము ఇచ్చిన హామీ ఉంటే ఉండొచ్చు కాక ఖచ్చితంగా అవి కూడా ఫిల్ చేస్తామని చెప్తూ నోటిఫికేషన్లు వేసినాం, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, విద్యార్థులకి
మేము అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం యువ వికాసం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చినామని చెప్తూ ఇంకొక మాట ఏమంటారంటే, మేము ఇన్ని చేసినాక మమ్మల్ని ఎన్నుకోకపోతే ఇంకెవరిని ఎన్నుకుంటారు, కాబట్టి నేను 2034 దాకా ఉంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇలా ఏదైతే కేసీఆర్ అనుసరించిన విధానాలు, నియంతృత్వ విధానాలనే ఇలా అవలంబిస్తున్నాడు. ఆ రోజు ఈయన అన్నాడు ఏమని, మంత్రులు లేరు, ఆ మహిళలకు ఏ ఒక్క మంత్రి లేరు, మరి ఇలా విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడండి? ఇలా ప్రపంచంలో దేశంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా మరి విద్యకు మంత్రి అవసరం లేదా? మరి విద్యా అభివృద్ధి దేశ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి. మరి ఇలా విద్యాశాఖ మంత్రి లేదు. కనీసం ఇలా ఈ ఫీజు బకాయిల గురించి ఏదైనా విద్యార్థి సంఘాలు కానీ ఇలా కాలేజీ యాజమాన్యాలు కానీ వెళ్తే ఇలా సీఎం అపాయింట్మెంట్ దొరకదు. ఎందుకంటే మంత్రి లేడు, మంత్రి అంటే ఈజీగా కలవచ్చు. మరి ఇలా సీఎం గారు ఉన్నారు కాబట్టి ఇలా కలిసేటువంటి పరిస్థితి లేదు. లక్షలాది మంది విద్యార్థులు ఇలా ఆ సర్టిఫికేట్లు తీసుకోలేక, కాలేజీలు ఇయ్యలేక, ఇలా కాలేజీలను కూడా మేము తప్పు పడతలేము విద్యార్థి సంఘాలుగా. ఎందుకంటే సార్ ఈ సర్టిఫికేట్లు తీసుకొని పోతే మళ్ళీ మేము మాకు ప్రభుత్వం ఇయ్య అంటే మా బతికేం కావాలి. ఈరోజు హైకోర్టు మొన్న కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, మనందరూ కూడా తెలుసు. ఫీజులను విద్యార్థుల దగ్గరనే వసూలు చేసుకోండి అన్నారు. మరి విద్యార్థులను చావమంటారా? ఒక రోజు తెలంగాణలో నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఈ సర్టిఫికేట్లు రాక మరి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా, మరి రేపు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకు ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యులు కాదా? ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, యువ వికాసము యువ అభివృద్ధి అంటారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్తున్నది మీరు అనుసరిస్తున్నది ఏంటండి? ఫీజు బకాయిలు ఇవ్వకమని చెప్పిండా? కేసీఆర్ ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు, సెక్రటేరియట్ లో కూర్చోకు, నువ్వు సెక్రటేరియట్ నుంచి బయటకు రా. కేసీఆర్ ఉపయోగించిన కాన్వాయ్ వాడతావు, కేసీఆర్ అభివృద్ధి పరిచినటువంటి అన్నింటినీ మీరు ఉపయోగించుకుంటారు. సెక్రటేరియట్ లో కూర్చుంటారు, జిల్లా సమీకృత కలెక్టరేట్లను వాడుకుంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? మీరు ఏమనుకుంటున్నారంటే విద్యార్థులే కదా, నిరుద్యోగులే కదా, వీళ్ళతో ఏమవుతుంది? మేము 5 లక్షల ఇందిరమ్మ పథకం ఇచ్చి మీరు ఓట్లు వేసుకుంటున్నాం. మీకంటే ఎక్కువ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే కూడా చిత్తుగా ఇలా ఓడించారు. కేవలం ఇద్దరే ఓడించిన వాళ్ళు, నిరుద్యోగులు, ఈరోజు ఉద్యోగులు, విద్యార్థులు. వీళ్ళే అదాన్ని మీరు మర్చిపోయారు. మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు మీరు? కేసీఆర్ ఏదైతే అనుసరించినటువంటి ద్వంద్వ విధానాలు, నిర్లక్ష్య విధానాలు, మేము ఎవరిని అరెస్ట్ చేయమన్నారు. ఈ రోజు ఏదన్నా చలో మీరు ఇవ్వండి, ఈరోజు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. 2014 నుంచి 23 దాకా ఉన్నటువంటి పెండింగ్లు మరి అంటే బీఆర్ఎస్ ఇచ్చేసిందా, క్లియర్ చేసిందా? అప్పుడు అందుకే సర్టిఫికెట్లు వచ్చినాయి అంటే రాలేవు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎన్నో సార్లు, ఒక మాట తీసుకుంటే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడనే పోటీ చేసిండు. ప్రతిపక్ష నేత నేనే ముఖ్యమంత్రి అయితా అని అనుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే పోటీ చేసిరు. వీళ్ళిద్దరు కూడా పోటీ చేస్తే ఈడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా నాన్ లోకల్ ఉన్నారు, వీళ్ళు కనీసం పోటీ చేసిరు. ఈ ప్రాంతం మీద ఏమైనా ప్రేమ ఉంటుంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన తర్వాత ఇలా కామారెడ్డికి అంత అన్యాయమే జరిగింది. ఒక్క అభివృద్ధి లేదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం, ఈరోజు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఏంది? ఈరోజు ఒక సామాన్యుడు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనీసం చికిత్స పొందలేని పరిస్థితి. లైన్ 100 మంది 200 మంది లైన్ ఉంటుంది. ఇలా ప్రెగ్నెన్సీ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి లేదు. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే 22, 23 నుంచి పెండింగ్ ఉన్నాయని అంటా ఉన్నారు కదా, అంతకు మునుపు ఉన్నటువంటి వాటిని క్లియర్ చేస్తేనే కదా విద్యార్థులకి సర్టిఫికెట్లు వచ్చినాయి అనేది నా ప్రశ్న. ఇచ్చారు, బీఆర్ఎస్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారు, పెండింగ్ పెట్టిరు. ఆ పెండింగ్ పెట్టినప్పుడు ఆ రోజు కాలేజీ యాజమాన్యాలు ఎందుకు ఒత్తిడి చేయలేదు? ఒత్తిడి చేసినాయి. ఒత్తిడి చేస్తేనే విజిలెన్స్ ఎంక్వైరీ వేసిరు ఆ రోజు. అందరూ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కేసీఆర్ ఏం చేసిరంటే, వీళ్ళు అడుగుతున్నారు మా పెండింగ్ ఫీజు బకాయిలు అని చెప్పేసి ఒక నియంతృత్వ ధోరణితో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోలీసులతోని కళాశాలల పైన తనిఖీలు చేయించండి. పోలీసులతోని తనిఖీలు చేయించండి. ఇది ఒక విద్యా సంస్థ. ఒక విద్యా సంస్థలు మరి విద్యను పంచేటువంటి దేవాలయాలు అంటాం. మరి దేవాలయాల్లోకి పోలీసులను పంపిస్తే నిన్నేం చేసిరు? ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు నిన్ను భూస్థాపితం చేసి నువ్వు వద్దు నాయన నీ పాలన చాలు అని చెప్పేసి సరైన నిర్ణయం ఇస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అదే ద్వంద్వ విధానాలను మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని అన్ని కాలేజీలు బైకాట్ చేశారు. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. తెలిసిన తర్వాత స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, చర్చలు జరిపి మీకు 3 నెలలకు ఒకసారి మీకు ఇస్తాం, డబ్బులు కొంత ఇస్తాము అన్న తర్వాత మీరు ఒక్కసారి ట్రెజరీలకు వెళ్ళండి. ఈ రోజు ఎంత దారుణం అంటే, ట్రెజరీ లోపట ఈ రోజు నంబర్ అయింది, బిల్లు నంబర్ అయింది, ట్రెజరీలో నంబర్ అయింది, ఫండ్ లేనటువంటి కారణంగా ఇలా వీరు కావట్లేదు, అయిపోయింది. అమ్మా నీ పేరు చెప్పరా? నా పేరు నవీన. నవీన, ఏం చదువుకున్నావు నాన్న?
బీఎస్సీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అయిపోయిందా? ఓకే. ఏం చేస్తారు పేరెంట్స్, ఏం చేస్తారు? మమ్మీ బీడీ చేస్తుంది, నాన్న ఆటో డ్రైవర్. ఓకే, ఆటో డ్రైవర్. ఓకే, వెరీ గుడ్. ఆటో డ్రైవర్ కుమార్తె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఓకే, చెప్పండి. ఈ 3 years నుండి మాకు కూడా స్కాలర్షిప్స్ రావట్లేదు. ఇప్పుడు నేను ఐసెట్ రాశాను, అందులో కూడా మంచి ర్యాంక్ వచ్చిందా? ర్యాంక్ వచ్చిందా? గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్ళాలంటే ఇక్కడ సర్టిఫికేట్స్ కంపల్సరీగా కాలేజ్ నుంచి వాళ్ళు ఇవ్వరు, ఎలాగో ఇవ్వరు, ఫీ క్లియర్ లేదు కాబట్టి ఇవ్వరు. సో అంటే మీరు రిక్వెస్ట్ చేసిరా, అడిగినరా కనీసం సార్ నాకు ఇట్లా ఐసెట్ రాసిన నాకు సీట్ వచ్చిందని చెప్పి? అంటే ఏమన్నారు కాలేజ్ వాళ్ళు? కాలేజ్ ఫీ అయితే క్లియర్ ఉండాలి కదా, కాలేజ్ రన్ అవ్వాలంటే మాకు కూడా అని వాళ్ళు అంటున్నారు. కానీ సార్ వాళ్ళకి మీకు మధ్యలో మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు అడిగిన ఎప్పుడన్నా? అడిగాము. అంటే ఏమంటారు వాళ్ళు? అది తప్పదు కదా, మాకు కూడా కావాలి కదా మనీ అని. పాత బకాయిలను మీరు ఇవ్వండి, విద్యార్థులను మరి వాళ్ళ యొక్క బాగోగులను చూసే వాళ్ళు, మీరు వాళ్ళ యొక్క సమస్యలను అర్థం చేసుకునేటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాము. ఇప్పటికైనా సరే మీరు భేషజాలు మానండి. కేసీఆర్ మేమెందుకు ఇస్తామో, కేసీఆర్తో మాకు సమ కేసీఆర్ పాలన సరిగా లేదని మీరు వచ్చి ఆ విషయాన్ని మర్చిపోకండి. ఆ కేసీఆర్ చేసినటువంటి తప్పుడు పనులను మీరు చెరిపేయాలి. ఈ ఫోటో ఎందుకు పట్టుకొచ్చిన? ఆయనకు గుర్తు కావాలి. కామారెడ్డి వాళ్ళు అడుగుతున్నారు. అంతేనా? పాలాభిషేకం పాలాభిషేకం చేస్తాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తే, విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు చేస్తే పాలాభిషేకం కాదు, మమ్మల్ని కలిసి అవకాశం ఇస్తే మేమే గజమాలేసి పెద్ద ఎత్తున మేమే ఊరేగిస్తాం. ఎందుకంటే మంచి చేసినప్పుడు అభినందిస్తాయి విద్యార్థి సంఘాలు, ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రశ్నించడం అనేది విద్యార్థి సంఘాల నైపుణ్యం అది. కాబట్టి అన్న రేవంత్ అన్న, ఇప్పటికైనా ఒక్కసారి మీరు ఆలోచించండి. పేద విద్యార్థులు ఇలా కోర్సులు అయిపోయినాయి అన్న, ఇంజనీరింగ్ వాళ్ళంతా కూడా చేసుకురు, కనీసం ప్రైవేటు దగ్గర పనిచేద్దామంటే సర్టిఫికేట్ లేవు. ఇలా 10th లేదు, ఇంటర్మీడియట్ లేదు, డిగ్రీలు లేవు. కాబట్టి దాని మీద ఆలోచించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి పూర్తి ఫీజు బకాయిలు 2026-27 సంవత్సరం వరకు ఏదన్నా కావచ్చు, ఏ ప్రభుత్వం దన్నా కావచ్చు, ఇవ్వాలి. లేకపోతే విద్యార్థులు ఉద్యమాలు మీకు తప్పవు, విద్యార్థుల ఆందోళనలు, వాళ్ళ సమస్యలు తప్పవని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏంది రేవంత్ రెడ్డి గారి ఫోటోలు అంటే మీరు పాలాభిషేకం చేస్తారా ఏంది? లేదండి, పాలాభిషేకం చేయడం కోసం కాదు, ఇది మా అభ్యర్థన. ఇలా పేద విద్యార్థులు ఉన్నారు, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీలు చేసుకోనో, లేదంటే తల్లిదండ్రులు 1 ఎకరం భూమిలో పంటలు పండించుకోనో, 10,000 జీతం కోసము చేసేటువంటి ఎంతో మంది పేద విద్యార్థులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నత విద్యను చదివిరు. మరి చదివిన తర్వాత ఇలా ఫీజు బకాయిలు రాని కారణంగా ఈరోజు కాలేజీలేమో మాకేమో ఫీజులు రాలేవు, మరి మీ సర్టిఫికేట్లు ఇస్తే మా పరిస్థితి ఏంది? మరి మేము మూసుకునే పరిస్థితి వచ్చింది కాలేజీ. ఇలా జీతాలు ఇవ్వకపోతే లెక్చరర్లు వచ్చే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తున్నారని చెప్పేసి ఏమో కాలేజీల సమస్యలు చెప్తారు. ఈరోజు ప్రభుత్వం అడిగితే కేసీఆర్ చేసిన అప్పుతో నాకు సంబంధం లేదని చెప్పేమో రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు అన్నగా ఎంతో మంది వేల మంది విద్యార్థులకు ఒక అన్నగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు భరోసా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి బాధలకు గురి చేస్తే మరి మేము ఊళ్ళకి చెప్పుకోవాలి. మీరు వస్తే, మిమ్మల్ని గెలిపిస్తే, మీరు గెలిస్తే మా బాధలు పోతాయని మీకు ఓటేసి గెలిపించారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మరి గెలిపించిన తర్వాత ఆ బాధలను మీరే రేవంత్ రెడ్డి గారు మీరు పట్టించుకోకపోతే మరి విద్యార్థులను ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఇలా కేసీఆర్ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేకనే ఈరోజు నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ ఇలా కేసీఆర్ను ఓడించి ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనలో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు అందరూ కూడా ఐక్యంగా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 3 ఏళ్ళైంది. ఈరోజు ఎన్నో సందర్భాల్లో గతంలో మేము పోరాటం చేసి ఫీజు బకాయిల కోసం చేస్తే నిజంగా అనద్దు, కానీ అప్పుడు ఎంతో కొంత ఇచ్చిర్రు. కనీసం 6 నెలలకో ఏడాదికో ఒక ₹1,00,00,000 ఉంటే 10 లక్షలు 20 లక్షలు ఇస్తే ఇప్పుడు దాదాపుగా 9 నెలలు అవుతుంది. ప్రభుత్వం విడుదల చేసి 9 నెలలు అయింది. కొంత శాతము స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఆర్థిక శాఖ మంత్రి కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపినప్పుడు ఏమన్నారంటే 3 నెలలకు ఒకసారి మీకు డబ్బులు వేస్తామన్నారు. మరి 9 నెలలు అయింది, మీరు డబ్బులు వేయట్లేదు. మరి విద్యా సంవత్సరం పూర్తవుతుంది, అయిపోయింది, వీళ్ళకి రిజల్ట్ కూడా వచ్చింది. మరి పిల్లలందరికీ సర్టిఫికేట్స్ కావాలి. మరి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి, మానవత దృక్పథంతో ఒకసారి ఆలోచించి, పేద విద్యార్థుల యొక్క ఆలోచనతోని వాళ్ళ ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలి. ఇక్కడ ఒక ప్రశ్న, ప్రభుత్వం ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు తీసుకురావాల్సిన ఒత్తిడి ప్రభుత్వం మీద అయితే విద్యార్థులను ఎందుకు గోసపెడుతున్నారు? మరి విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అంటే ఈరోజు ఒకటే వీళ్ళకి ఇవ్వచ్చు కదా, వీళ్ళకి ఇచ్చి తర్వాత ప్రభుత్వం నుంచి వాళ్ళు వసూలు చేసుకోవచ్చు కదా. ఇదే విషయం మీద మీరు అన్నట్టుగా ఇదే విషయం మీద తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కళాశాల యాజమాన్యాలు వెళ్ళాయి. వెళ్తే
హైకోర్టు ఏమని చెప్పిందంటే మీ డబ్బులు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోమని చెప్పింది, అది అందరికి కూడా తెలిసే. అంటే మీరు ఇవ్వరు, పేదవాళ్ళు విద్యార్థులు కట్టుకునే పరిస్థితి లేదు, మరి విద్యార్థులను ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టుకు వెళ్తే ఏమంటున్నారు, డబ్బులు కట్టి మీ సర్టిఫికేట్